నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గుజరాత్ స్కూల్లో 8 సంవత్సరాల ఒక బాలుడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. కారణం ఏంటంటే స్కూల్లో టీచరు అందరి ముందు తన్ని మందలించిందని, తిట్టిందని, హోంవర్క్ చేయలేదని మనస్తాపంతో సూసైడ్ చేసుకుని చనిపోతే సదరు టీచర్ మీద పోలీసు వాళ్ళు అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ కింద క్రిమినల్ కేసు ఫైల్ చేశారు. టీచర్ అనడం ఏంటంటే, పిల్లాడి బాగోగుల గురించి నేను అన్నాను, కేవలము అతని సదుద్దేశంతో మంచిగా చదువుకుంటాడనే ఉద్దేశంతో నేను మాట అన్నాను, కానీ అతను ఇట్లా అగాత్యం చేస్తాడని నేను అనుకోలేదు, కాబట్టి దీని బాధ్యత నాది కాదు అని గుజరాత్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ను ఫైల్ చేస్తే ఇరుపక్షాల వాదనలు వినిన తర్వాత కోర్టు కంక్లూజన్కి వచ్చింది, సూసైడ్ చేసుకున్న బాలుడికి టీచర్ తప్పిదం లేదు, టీచర్ తిట్టడం వల్ల చనిపోయాడు కాబట్టి టీచరే దీని బాధ్యత అనడానికి వీలు లేదు. ఏదైనా టీచరు, ఎవరైనా గురువు పిల్లల భవిష్యత్ గురించి, పిల్లలు బాగోగులు చూడడానికి గురించి ఏదో ఒక మాట అంటారు, మందలిస్తారు. దాన్ని సీరియస్గా తీసుకుని ఇట్లా సూసైడ్ చేసుకుంటే టీచర్ బాధ్యత ఏ విధంగా అవుతుంది అని చెప్పేసి క్వాష్ చేయడం జరిగింది. ఈ కేసు ద్వారా మనకి తెలిసేదేంటి, ఎవరైనా టీచర్లు అందరి ముందు కానీ స్టూడెంట్ని ఒక మాట అంటే అఘాయిత్యం చేసుకుంటే ఇది టీచర్ బాధ్యత ఏ విధంగా అవుతుంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ.